ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు, కానీ ఎటువైపు కూర్చొని భోజనం చేస్తున్నారు? తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే దీర్ఘాయుషు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వల్ల ప్రాధాన్యం ఎక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తరముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది, దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. అన్నము తింటున్నప్పుడు అన్నము పెట్టువారిని తిట్టడం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నెలోనూ లేదంటే ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒడిలో పళ్ళెం పెట్టుకొని అన్నం తినకూడదు, ఇది దరిద్రము. అలాంటి వారికి నరకము ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది. భోజన సమయంలో నవ్వులాట, తగులాట, తిట్టుకొనుట, గేలి చేయుట నష్టదాయకం. భోజన అనంతరం ఎంగిలి ఆకులు లేదా కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. సో ఫ్రెండ్స్, మరి ఎటువైపు కూర్చొని తింటే మంచిదంటే తూర్పున ముఖం పెట్టి భోజనం చేయడం వల్ల దీర్ఘాయుషు వస్తుంది, అలాగే ఆధిపత్య స్థానం ఉంటుంది. సూర్యునికి నివాస స్థానం ఉండటం వల్ల ప్రాధాన్యత ఎక్కువ. ఇక పడమర వైపు కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తరముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. అంటే ముఖము ఉత్తరముఖంగా పెట్టాలి, దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. కాబట్టి ఎటువైపున కూర్చొని తింటే మంచిది అనేది ఆలోచించి కూర్చొని తినండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.